హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీపీఎస్ స్టార్స్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను బాగున్నాను. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రకృతి ఒడిలో కాసేపు అలా వెళ్తుంటే ఎంతో ఆనందంగా, ఆహ్లాదంగా, హాయిగా అనిపిస్తుంది కదా. అలాంటి ఒక మంచి ఫీలింగ్ని ఇచ్చే ఈ వీడియోని అస్సలు మిస్ కాకుండా చూడండి. ఇంకా ఈ వీడియోలో ఏముంది అంటే చంద్రగఢ్ కోట అనేది ఇక్కడ వనపర్తి డిస్ట్రిక్ట్ ఆత్మకూరుకి దగ్గరలో ఉంది అన్నమాట. ఇంకా ఎలా చెప్పాలంటే గద్వాల జూరాల డ్యామ్ తెలిసిన వాళ్ళకి అక్కడి నుంచి ఇక్కడికి చేరుకోవడానికి మార్గం కూడా ఉంది. ఇది వచ్చేసి యూట్యూబ్లోనే ఈ వీడియో చాలా అంటే చాలా తక్కువగా ఉన్నాయన్నమాట ఈ కోట గురించి. అందుకే అందరికీ తెలియాలి, ఇలాంటి మంచి ప్లేస్ గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి అనే ఒక ఉద్దేశంతో ఈ వీడియోని మీకోసం చూపిస్తున్నాము. ఈ వీడియోను పూర్తిగా చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. ఓకేనా? ఇప్పుడు చూస్తున్నారు కదా, దూరం నుంచి మనకు కోట కూడా కనిపిస్తూ ఉంది కదా. ఇది వచ్చేసి కాకతీయుల కాలంలో కాకతీయులు నిర్మించిన కోట. అప్పటి రాజులు అప్పటి కాలంలో వాళ్ళు ఏది కట్టినా అది చెక్కు చెదరకుండా ఇప్పటి వరకు ఉందంటే అది వాళ్ళ గొప్పతనమే. మనమైతే ఇప్పట్లో ఇలాంటివి కట్టలేము, వాటిని మళ్ళీ తిరిగి నిర్మించలేమన్నమాట. అంత అందమైన ఈ కోటని మీకోసం నేను వీడియోలో చూపిస్తున్నాను. ఇక్కడ మా పిల్లలు ఇంకా నా భర్త వాళ్ళు గుడికి వెళ్ళారు. శ్రావణ మాసం తొలివారంలో ఇక్కడ జాతర జరుగుతుంది. ఇంకా అక్కడ ఊరి ప్రజలు, చంద్రగఢ్ ఊరి ప్రజలు అందరూ కలిసి ఇక్కడ ఆనందంగా జాతరను జరుపుకుంటారు. ఇక్కడ కొన్ని కబడ్డీ పోటీలు కూడా, ఇంకా కొన్ని ఆట పోటీలు నిర్వహించి అందులో గెలిచిన వాళ్ళకి బహుమతులను కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, కోట బాగా కనిపిస్తుంది దూరం నుంచి. ఇక్కడ వచ్చేసి పచ్చని పొలాల మధ్యలో చూడడానికి ఎంత బాగా కనిపిస్తుంది కదా. కోట చుట్టూ ప్రహరీ అన్నమాట, అంటే గోడ, కొండపైన కోట. ఈ అస్సలు ఎక్కడ కూడా ఇంత కూడా చెక్కు చెదరకుండా ఉంది. దీనికి దగ్గరికి వెళ్ళాలంటే ఇంకా మనం బండి మీదనే వెళ్ళొచ్చు, నడక మార్గమైన వెళ్ళొచ్చు. ఇక్కడ కొంచెము ఇబ్బంది అవుతుందని బండిని ఎక్కించడానికి రోడ్డు పైకి, ఇది కొంచెం హైట్లో ఉందన్నమాట. అందుకే పిల్లలు ఇక్కడ దిగి నడుచుకుంటూ వెళ్తున్నారు. వెనక నుంచి మా పెద్ద పాప వీడియో తీస్తూ వెళ్తుంది. ఇంకా ఇక్కడ గుడిలో కొన్ని విశేషాలు ఏమున్నాయంటే, గుడిలో శివాలయం ఉంది. శివాలయం ఎదురుగా నందిని స్థాపించారు. తర్వాత వచ్చేసి నవగ్రహాలు అవి కూడా ఉన్నాయి. అమ్మవారు కూడా ఉంది. 9 కొలనులు. ఈ కోటకు ప్రత్యేకత ఏమిటంటే 9 కొలనులు ఉన్నాయన్నమాట. అవి చూడడానికి పైనే అంత లోతుగా అనిపించకపోయినా పైనుంచి చూడడానికి అవి చాలా లోతుగా ఉన్నాయని అక్కడి ఉన్న వాళ్ళు చెప్పారంట. దాంట్లో ఒకవేళ మునిగి చూడాలనుకున్నా ఎంత లోతు ఉంది అనేది చెప్పలేము అని అన్నారని చెప్తున్నారు. ఇంకా అక్కడ ఒకవేళ దాంట్లో మునిగితే జూరాల డ్యామ్ ఉంది కదా, అందులో బయటికి తేలుతారు ఎవరైనా సరే అనేది కూడా అక్కడ చెప్పారన్నమాట ప్రజలు. అది నిజమో అబద్ధమో నాకు కూడా తెలియదు. వాళ్ళు చెప్పిన విషయాలే ఇక్కడ మీతోటి పంచుకుంటున్నాను. ఇక్కడ చూడండి,
ఇది గుడికి వెళ్ళే మార్గము, కోట లోపలికి అన్నమాట. కోట లోపలనే అన్నీ ఉంటాయి, కొలనులు, గుళ్ళు, దేవుళ్ళు, చుట్టూ గోడ. ఇంకా పైన వచ్చేసి ఇవన్నీ ప్రత్యేకతలు ఉన్నాయి. ఇంకా దీని గురించి చెప్పడం కంటే పూర్తిగా వీడియో చూస్తేనే మీకు అంతా అర్థమవుతుంది. ఇంకా ఎందుకు ఆలస్యం, పూర్తిగా మొత్తం వీడియో చూసేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ప్రాంతి కరా నే కరా అంత దూరం ఎందుకు పోయినావు? హలో వామ్మో, ప్రాంతి కరా ఆడు ఉంటాడుదా. ఆడున్నాడుదా, దా ప్రాంతి. నీళ్ళు కూడా తెచ్చుకుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది కోట ముందు ద్వారం ఉందన్నమాట. అక్కడి నుంచి వీడియో తీశారు. అయితే ఇక్కడ మీకు ఒక చిన్న ఊరులా కనిపిస్తుంది కదా, అది చంద్రగట్టు. ఆ ఊరిలో అక్కడ ప్రజలు ఇక్కడ జాతరని జరుపుకుంటారన్నమాట. ఇంకా ఇక్కడ చూడండి, ఆట పోటీలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఇక్కడ కబడ్డీ ఆడుతున్నారు. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి కోటలోకి వెళ్ళడానికి ముఖద్వారం అంటారు కదా, అదనమాట. బాబు NBA డివిజన్ ఫైనల్ ఉన్నది. ఎవరైనా మైగా ఇచ్చినావు ఇక్కడ గుడి లోపలికి దర్శనానికి వెళ్తున్నారు. ఇప్పుడు చూడండి, అక్కడ కింద వచ్చేసి చిన్న చిన్న కొలనుల్లా కనిపిస్తున్నాయి కదా, అవే 9 ఉన్నాయన్నమాట ఇక్కడ కొండపైన అలాంటివి. ఇంకా మొత్తం అన్నీ చూపించాలి అంటే ఇంకా ఎండకు కాళ్ళు కాలుతున్నాయని మా పిల్లలు మొత్తం వీడియోని పూర్తిగా తీయలేకపోయారు. ఇక్కడ చూడండి, మీకు కనిపిస్తున్నాయి కదా కొలనులు, 1 2 3 ఇలాంటివే ఇక్కడ 9 ఉన్నాయన్నమాట. అది కూడా కోట పైననే మొత్తం. మిస్సింగ్ చేసుకున్నావు. నేను అంతా తీస్తున్నాలే, మస్తు ఉంది. ఇక్కడ మీరు చూసేది నవగ్రహాలు. ఈ గుడి కూడా అప్పటి కాకతీయులే నిర్మించారు. అయితే అప్పట్లో పూజలు జరుపుకోవడానికి వాళ్ళు ఈ శివాలయాన్ని నిర్మించారు అని అక్కడి ప్రజలు చెప్పారు.
ఇది వచ్చేసి గుడి ముందర ధ్వజ స్తంభము. దిగొచ్చా? దిగండి. అమ్మా అబ్బాబా అవి ఏమంటారు కొబ్బరి అవి పెంకులు ఉంటాయి. ఒక్క నిమిషం డాడీ, ఈడ వ్యూ సూపర్ ఉంది, అస్సలు వదిలిపెట్టలేకపోతున్నా. చూస్తున్నారు కదా, ఇదంతా గోడ కోట పైననే ఉందన్నమాట. గుడి ఇంకా ఇవన్నీ కోట పైననే ఉన్నాయి. చూడడానికి కూడా చాలా బాగుంది ఇక్కడ. ఇంకా ఇక్కడికి రావాలనుకున్న వాళ్ళు ఎవరైనా వచ్చి ఈ దేవుణ్ణి దర్శించుకోవచ్చు. ఈ కోటను చూసి మీరు ఆనందించవచ్చు. ఇలాగే మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. మంచి మంచి వీడియోస్ మీకోసం మేము ఇంకా ఇలాంటివి పెడుతూనే ఉంటాం. మీ సపోర్ట్ మాకు ఇలాగే ఎప్పటికీ కావాలి. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం మంచి వీడియోతోటి. బాయ్ ఫ్రెండ్స్. దేవుణ్ణి చూసి అందరూ దర్శించుకోండి. మంచి